దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము. ఎందుకని మంచి శుక్రవారం అయింది? మన కొరకు మన ప్రాణంలో పెట్టి విమోచించాడు. అందుకని మనకు హ్యాపీనెస్ ఇచ్చాడు. నరకములోనికి వెళ్ళకుండా ఆయన ఉన్నతమైన రాజ్యములోనికి వారసులు కావాలని ఈ గుడ్ ఫ్రైడేను మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు నేను ఇక్కడ మీతో పంచుకుంటాను. చాలా మటుకు 4 మాటలు మాట్లాడారు. మొదటి మాట ఏంటి? మీరు ఎరగరు గనుక వీరిని క్షమాపణ అనేది కల్వరి శిలువలో యేసు ప్రభువు క్షమాపణ నేర్పాడు. దాన్ని బట్టి ఈరోజు ఉన్నతమైన కోర్టులు క్షమాభిక్ష. దానికి కారణం యేసు ప్రభు చెప్పిన క్షమాపణ. మరణ శిక్ష అంటారు కదా, ఉరి శిక్ష. ఆ శిక్షను కూడా కోర్టు క్షమించే అధికారం ఉన్నది. ఆ కోర్టుకు మొదటగా నేర్పిన వ్యక్తి మనము మొదటి వచనాన్ని చూసినట్లయితే దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ఆరంభం. అప్పుడు ఆయన వయస్సు 30వ ఏట. ఎంత? 30 సంవత్సరాలు. తల్లి అయిన మరియా, తండ్రి అయిన లోకరీతిగా ఉన్న తండ్రి యోసేపు, వారి మధ్యలో యోసేపు వడ్రంగి పని చేయవాడు. ఆ పనిలో చేదోడు మాధోడుగా యేసు ప్రభు తండ్రి చేతి కింద వడ్రంగి పని చేయువాడు. ఆ వడ్రంగి పని 30 ఏళ్ళు చేసుకుంటూ వచ్చాడు. తనకు 30వ ఏట వచ్చినప్పుడు ఆయన పంపించింది లోకానికి ఇది కాదు, పరలోక సంబంధమైన మహిమ. ఆ కనువిప్పు కొరకు ఆయన 30వ ఏట యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసము పొందుకున్నాడు. అర్థమవుతుందా? ఏ సంవత్సరం అది? 30వ ఏట. ఆ తర్వాత అప్పుడు యోహాను యేసు కంటి మార్గాలను తిన్నగా మారు మనస్సు పొంది బాప్తిసము తీసుకుని రక్షణలోనికి రండి అని అరణ్యంలో కీర్తనలు వేయించున్నాయి. ఆకాశము నుండి సౌండ్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆకాశము నుండి మరి ఒక పావురము రావటం, పరిశుద్ధాత్మ యేసు క్రీస్తును ఆవరించడం. హల్లెలూయా. ఇక్కడ 30వ ఏట బాప్తిసము తీసుకున్న యేసు అక్కడ బయటికి రాగానే 40 రోజుల శ్రమ దినాలు ఆరంభమయ్యాయి. ఎప్పుడు? 30వ. చూడండి కింది వచనాలు. అమ్మ 9వ వచనం చూడండి. ఆ దినములలో యేసు గలిలయ నదీ యోర్దానులో యోహాను చేత బాప్తిసము పొందిన వెంటనే ఆయన నీటిలో నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము తెరవబడుట, పరిశుద్ధాత్మ పావురము వలె అతని మీదికి దిగి వచ్చుట చూచెను. ఆ తర్వాత మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి వెళ్ళిపోయాను. ఆయన సాతాను చేత శోధింపబడినట్టు అరణ్యములో 40 దినములు అడవి మృగములకు కూడా
స్థలముగా ఉండెను, మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య. ఇక్కడ అసలైన సిసలైన శోధన ఆరంభం. ఏమి తినలేదు, త్రాగలేదు. మరి ఆ 40 రోజులు అరణ్యములో ఉంటూ అపవాదిని 3 శోధనలను జయించిన క్రీస్తుగా అది 30వ ఏట మనం చూస్తున్నాం. యేసు ప్రభు 30వ ఏట నుండి 3 గంటలకు అనగా సరిగ్గా ఇదే సమయాన క్రీస్తు 33వ ఏట జరిగింది. ఇదే తారీఖు 3వ తారీఖు 3 గంటలకు ఆయన ప్రాణాన్ని విడిచారు. ఇదంతా ఒక పార్ట్. అయితే ఇక్కడ జరిగినది యేసు క్రీస్తుకు అనేకమైన నిందలు. పక్కలో ఉన్న బల్యం వాడే ఇస్కరియోతు యూదా. యేసులో 12 మంది శిష్యుల్లో ఒకడు. తెచ్చి పెట్టింది కాదు. ఆయన మరి పలికిన ప్రతి మాట చీకటిని చీల్చిపోయినట్టు వచ్చిన ఒక ప్రేమ కిరణం. ఆ 7 మాటలు కేవలము శబ్దాలు కావవి. పాపికి క్షమాపణ ఇచ్చాడు. పాపికి క్షమాపణ ఇచ్చాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరెందరూ వీరిని క్షమించు తెలుసుకుంటారు. ఈ క్షమాపణకు వారు అర్థం తెలుసుకుంటారు అని ఆ యొక్క పాపికి క్షమాపణ, దుఃఖించు వారికి ఓదార్పు. చాలా మంది యెరూషలేము స్త్రీలు యేసు క్రీస్తు శిలువ భారాన్ని మోసుకొని ఆ కల్వరి స్థలమునకు నడుచుకొని వెళుతూ 14 సార్లు ఆ భారమైన ఆ శిలువను మోస్తూ పడిపోతూ లేపుతూ వెళుతున్న సమయంలో అక్కడ ఇశ్రాయేలు ఒక స్త్రీలు ఏడుస్తూ తమ ఛాతి పైన కొట్టుకుంటూ అంగలారుస్తూ ప్రభు వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటే ప్రభు అంటాడు, అమ్మలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకని అంత గొప్ప మాట ఆయన సాధించాడో తెలుసా? నేటి బిడ్డలు డ్రగ్స్ కు బానిసైతున్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా యవన పిల్లలైనా నేటి పిల్లలు డ్రగ్స్ కు బానిసైతున్నారు, త్రాగుడుకు బానిసైతున్నారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకు నన్ను కన్నావు? నన్ను ఏదే చేతన కాకపోతే ఎందుకు నన్ను కనుక్కున్నావు? తల్లిదండ్రులకు వేస్తున్న ప్రశ్నలు. ఆ రోజు ఈ ప్రశ్నలన్నిటిని కూడా ప్రభువు జ్ఞాపకముగా అంటాడు, అమ్మలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు. పిల్లల భవిష్యత్తు బాగులేదు రాకుతో పిల్లలు ఘోరమైన పరిస్థితిలోనికి వెళ్తున్నారు. ఈరోజు ఎవరి పిల్లలు పోడైపోతున్నా ప్రేమ దోమ అని చెప్పి 4 రోజుల ముచ్చటకి 20 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ఆ యొక్క గుండె మీద తన్ని ప్రేమని యవన బిడ్డలు మారిపోతున్నారు. వారి కొరకు ఏడవండి, వారి కొరకు చింతించండి. డ్రగ్స్ పాలైపోయి శరీరాన్ని పాడు చేసి ఎవ్వరి లేక 20 సంవత్సరాలు వారికి ఆయుష్కాలని నేను ఇస్తే వారు హఠాత్తుగా 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే 20 ఏళ్ళకే లోకాన్ని విడిచి తల్లిదండ్రులకు శోకాన్ని ఇస్తున్నారు. అమ్మలారా, వారి కొరకు ఏడవండి, వారి కొరకు ప్రలాపించండి, వారి భవిష్యత్తు కొరకు ఇది ప్రార్థన. ఇది యేసు యొక్క గురి. ఆయన కొరకు కాదు, మీకు మీ పిల్లల కొరకు ఏడవండి. దుఃఖించు వారికి ఓదార్పును మరియు విశ్వాసికి నిత్య జీవమును ఇచ్చుటకు పరలోకము నుండి ప్రతిధ్వనులు ఆ 7 మాటలు. పరలోకము నుంచి ప్రతిధ్వనులు ఆ 7 మాటలు. సంపూర్ణమైన తండ్రి ఒడిలో విశ్రాంతి. ఎక్కడి నుంచి వచ్చాడో పరలోకము నుంచి దిగి వచ్చిన క్రీస్తు ఆ తండ్రి ఒడిలోనే విశ్రాంతి. ఆ తర్వాత ఆయన జన్మలో పరిశుద్ధాత్మ నుండి, ఆ జన్మలలో పరిశుద్ధాత్మ నుండి మరి ఆయన తన రక్త విమోచన ప్రయత్నముగా చిందించి తన పాపమును ప్రాయశ్చిత్తము జరిగించి మనకు విడుదల ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు
గొల్గొతా స్థలానికి గల లింక్ ఏంటి అనే మాటలు నేను దాని గురించి కూడా నేను వివరిస్తాను. కొన్ని మాటలు యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనాన్ని ఎవరైనా ఒకసారి చదవండి. వారు కపాల స్థలమునకు హస్తమించు గొల్గొతా అనబడిన చోటికి వచ్చింది. చాలా గోల్గొతా, కపాల స్థలము, కలువరి ఇవన్నీ ఒకే అర్థానికి వస్తాయి. కపాల స్థలము అనగా యెరూషలేములో ఒక ఎత్తైన కొండ, దాని ఆకారము పుర్రె. పుర్రె అంటే తెలుసు కదా, ఇదే పొట్టిది. మనిషి ఉంటేనేమో తల అవుతుంది, చనిపోతే పాతి పెట్టబడిన తర్వాత అదేమవుతుంది? పుర్రెగా మారుతుంది. పుర్రె ఆకారములో ఉన్న గొల్గొతా, కలువరి, కపాల స్థలము, పుర్రె. ఈ గొల్గొతాకు యేసుక్రీస్తుకు ఏంటి లింక్ అనేది ప్రాముఖ్యమైన లింకు. మొదటి సమయంలో అక్కడ దావీదు గొలియాతును చంపుతాడు, అవునా కాదు? గొలియాతు అజానుభావుడు. దావీదు ఒక చిన్న గురుకరాయితో ఆయన నొస మీద కొడితే ఆయన కింద పడిపోతాడు. పడిపోగానే వెంటనే తన పక్కన నుంచి కత్తి తీసి తలను వేరు చేస్తాడు. ఆ వేరు చేసిన మొండెం తలను చేత పట్టుకొని యెరూషలేమునకు వెళ్ళాలి. కానీ యెరూషలేము అతి పరిశుద్ధ స్థలము, అక్కడ వెళ్ళటానికి వీలు లేదు. సర్వ సంతానమా, ఈ పాపములో జీవించిన గొలియాతు విర్రవీగుతూ బలిష్ఠుడిని, నాకు మించిన వాడు ఎవడు లేడు, నేనే కండల వీరుణ్ణి, విర్రవీగిన వ్యక్తి, మామూలు వ్యక్తి దావీదు. చాలా చిన్నవాడు, పొట్టివాడు. తన యొక్క దేవునికి చిన్న ప్రార్థన చేశాడు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. నేర్చుకోవాలి మన జీవితంలో కూడా భారనిప్పుడు ప్రార్థన, చిన్న ప్రార్థనలో గొప్ప శక్తి. చిన్న ప్రార్థన చేసి బుల్లెత్తర గుంజి కొడితే నొసటన తగిలి కింద పడుతుంది. ఆ యొక్క తలను తీసుకొని వెళ్ళలేక ఆయన ఏదైతే గొల్గొతా కపాల స్థలము అన్నబడ్డ చోటుకి తీసుకొని ఆ ఇక్కడ పూడ్చినట్టుగా కొన్ని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. దానికి అందుకని గొల్గొతా అనే పేరు పెట్టారు. గొలియాతును చంపి తన పుర్రెను అక్కడ పాతి పెట్టారు. అందుకే అక్కడ పుర్రెగా మారిన ఆ స్థలము. అనేకులు కూడా యేసుక్రీస్తు ప్రక్కన ఇద్దరు దొంగలున్నారు, ఎడం వైపు ఒకడు, కుడి వైపు ఒకడు. ఏ పాపము చేసిన వారు, ఏ తప్పు చేసిన వారిని ఆ గొల్గొతానే తీసుకెళ్లి అక్కడ వారిని చంపడం, ఇవ్వవేయడం, ఏదో విధంగా రోమా ప్రభుత్వం అధికారము కింద ఉన్నది కాబట్టి వారు నేరస్తులను ఆ విధంగా చంపే అధికారము ఉన్నది. ఆ గుట్ట నిండంతా కూడా పుర్రెలే, మొండి చేతులే. ఆ గుట్ట అంతా కూడా పుర్రెలతో నింపబడి ఉన్న గుట్ట. అందుకే దానికి కపాల అనబడిన స్థలముగా, ఆ యొక్క స్థలము పాపము చేసిన వారిని పూడ్చిపెట్టే స్థలముగా అది చరిత్రకారులు చెబుతున్నారు. అందులో ఆ స్థలాన్ని యేసుక్రీస్తు లింకు పెట్టారు. గొల్గొతా కపాల అనబడిన స్థలము ఎత్తైనదిగా ఉంటుంది. అక్కడ రెండవది మాట ఇందాక బ్రదర్ చెప్తూ ఆగిపోయాడు. కలవరి శిలువను భుజం మీద వేసుకొని గొల్గొతాకు నడిచిన యేసును చూస్తున్నాం. అక్కడ ఈసాకుకు బదులుగా గొర్రెపిల్ల బలిగా అర్పించాడు. ఆ గొర్రెపిల్లకు బదులుగా యేసును ఆ శిలువలో అప్పగించాడు. అది
మరి అబ్రహాముకు ఇస్సాకున్నది. ఆ తర్వాత మన పితరుడైన ఆదాము చేసిన పాపాన్ని బట్టి మన అందరికీ ఏమొచ్చింది? నరకం. ఏమొచ్చింది? నరకం. ఆదాము తప్పు చేసి సుఖమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం దేవుడు ఆదాము అప్పగిస్తే వారు చేసిన పాపాన్ని బట్టి మనకు శాపాన్ని తెచ్చారు. మరి ఆదాము ద్వారా లోకమంతా కూడా పాపముతో నింపబడింది. అదే సమయంలో లోకము పాపములో ఉన్నది కనుక దేవుడు నోహమును ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని ఎన్నుకున్నాడు? నోహమును ఎన్నుకున్నాడు. నోహము నీతిమంతుడు, భక్తిపరుడు కనుక అక్కడున్న వారి అందరిలో కూడా తనను తన పిల్లలను దేవుడు ప్రేమించి నోహముతో మాట్లాడతాడు. అయ్యా, నీవు నీ ఇంటి రక్షణ కొరకే ఒక ఓడను